ఈ యొక్క సమయంలో మనం కొద్ది నిమిషము దీని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన దీని యొక్క వాక్య భాగము అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి 32 వచనాలు మనం ధ్యానం చేసుకుని పోతుంటున్నాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి 32 వచనాల్లో ఈరోజు మన వాక్య ధ్యానము. అందులో నుంచి నేను 2 వచనాలు 31, 32 వచనాలు నేను చదివినిపిస్తాను. అందరం కూడా శ్రద్ధ గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యంను మనం ఇంకిలో దీవించి ఆస్వాదించింగాక. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో దేవుడు నన్ను ప్రేరేపించకొలదిగా ఈ వాక్య భాగం నుంచి నూతన సంవత్సరంలో ప్రశ్నలు అనేటటువంటి అంశం పైన నేను దేవుని యొక్క వాక్యాన్ని ఆశపడుతూ ఉంటున్నాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ మనం చూస్తుంటున్నాం. సమస్తమైనటువంటి కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం వీటన్ని కూడా విసర్జించుడి అనేటటువంటి క్లియర్గా విషయాలు ఇక దీని యొక్క లేఖన భాగంలో రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ సమయంలో నూతన సంవత్సరంలో ప్రశ్నలు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలా రకాలుగా వేరే వేరే వాటి విషయాల్లో ఎన్నో ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉంటాం. లోక సంబంధమైన వాటి విషయంలో ఎన్నో ప్రశ్నలు వేసుకుంటే, ఎందుకు నా పరిస్థితి ఇట్లయింది, ఎందుకు ఈ విధంగా నాకు ఉద్యోగం రాకపోయా, ఎందుకు ఈ విధంగా అని రకరకాలుగా ఎందుకు ఎలా అలాంటి ప్రశ్నలు మనం ఎన్నో వేసుకుంటాం. అయితే ఈ నూతన సంవత్సరాలు ఎన్నో మన జీవితంలో గడిచిపోతూ ఉంటున్నాయి. కానీ మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన యొక్క ఆత్మీయ సంబంధమైన జీవితంలో ఒక్క ప్రశ్న కూడా మనం వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవుడు ఉంటున్నట్లు మనం చూస్తుంటున్నాం. అయితే ఈ నూతన సంవత్సరంలో మనము వేసుకోవాల్సిన ప్రశ్నలు, ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి ప్రశ్న మనం వేసుకుని మన జీవితాన్ని సరి చేసుకోవాలి అనే విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకొని పోతూ ఉంటున్నాం. మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఏవి వదిలివేయాలి, ఏవి అలవాటు చేసుకోవాలి? ఈ నూతన సంవత్సరంలో మనము ఏవి వదిలివేయాలి, ఏవి అలవాటు చేసుకోవాలి? 29 వచనం అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29 వచనంలో ఒక మాట 29 వచనం మాట రాయబడి ఉంటుంది. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు వర్ధిల్లుచు ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు, పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి, దుర్భాష ఏదైనా మాట్లాడకుడి. ఈ లేఖన భాగం గమనించినట్లయితే వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనం మనం పలకాలి. మనం ఈ ప్రశ్న ఏవి వదులుకోవాలి, ఏవి అలవాటు చేసుకోవాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రశ్న మనం ఎప్పుడైతే వేసుకుంటామో మనము ఇతరుల విషయంలో అనుకూలమైన మాటలు మనం ఇంతవరకు మాట్లాడగలిగి ఉంటున్నామా? మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉంటున్నాం. ఇతరుల హృదయాన్ని గాయపరిచేటువంటి మాటలు మనం మాట్లాడి ఉంటున్నామా? ఇతరుల యొక్క మనస్సును మనము గాయపరిచేటువంటి మాటలు మనం మాట్లాడి ఉంటున్నామా? ఒకసారి మనకు జ్ఞాపకం వచ్చేస్తుంది, మన మాటల్లో ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన మాటలు జ్ఞాపకం వచ్చేస్తుంది. అందుకే అనుకూల వచనం మీరు పలకాలి అనగా దయగల మాటలు అలవాటు చేసుకోవాలి. మనం ప్రశ్న వేసుకున్నప్పుడు ఏవి అలవాటు చేసుకోవాలి, ఏవి వదిలివేయాలి, ఏవి అలవాటు చేసుకోవాలి అంటే దయగల మాటలు మనము అలవాటు చేసుకోవాలి. కనికరమైన మాటలు, ఇతరులకు మేలు కలిగించే మాటలు మనం అలవాటు చేసుకోవాలి అని దేని ఒక వాక్యం చూస్తుంటున్నాం. అదేవిధంగా దూషించే మాటలు మనము వదిలివేయాలి. అందుకే దీని ఒక వాక్యం అనుకూల వచనమే మనం పలుకుడి అనే మాట చాలా క్లియర్ రాయబడి ఉంటుంది ఇక్కడ. మీరు వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే మీరు పలుకుడి అనగా దయగల మాటలు మనము మాట్లాడాలి, దూషించే మాటలను మనము విసర్జించాలి, విడిచిపెట్టాలి అనే విషయాలు మనం చూస్తుంటున్నాం. అందుకే ఏవి వదిలివేయాలి,
ఏవి అలవాటు చేసుకోవాలి అంటే మంచి మాటలు, అనుకూలమైన మాటలు, దయగల మాటలు మనం అలవాటు చేసుకోవాలి. దూషించే మాటలు మనము విడిచిపెట్టాలి, వదిలివేయాలని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. మన జీవితంలో దూషించే మాటలు ఉంటే, దేవునికి ఐశ్వర్యమైన మాటలు ఉంటే పరిశుద్ధాత్మ దుఃఖపరచబడుతున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచబడుతూ ఉంటున్నాడు. 30వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. ఎవరి జీవితం దూషించే మాటలు ఎవరి జీవితాలు అయితే ఉంటాయో వారు పరిశుద్ధాత్మ ఆ మాటలను బట్టి, మనలో ఉన్నటువంటి ఆ దూషణకరమైన ఆ మాటలను బట్టి నిజంగా పరిశుద్ధాత్మ తాను దుఃఖపరచబడతాడు. కాబట్టి మనము మంచి మాటలు అలవాటు చేసుకోవాలి, దయగల మాటలు మనం అలవాటు చేసుకోవాలని దీనికి వాక్యంలో చూస్తుంటున్నాం. అందుకే ఒక భక్తుడు అంటాడు, మనము ప్రతిరోజు ఉదయం అంతా జీవించిన తర్వాత ఇంటికి వెళ్ళి రాత్రికాల సమయంలో పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు అంట, రాత్రికాలంలో ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకునేటప్పుడు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలంట. ఈరోజు నేను ఏం చేశాను, ఈరోజు ఎవరినైనా బాధ పెట్టానా, ఈరోజు ఎవరినైనా ఆయాస పెట్టానా, ఈరోజు ఎవరైనా నేను కష్టపెట్టానా, ఈరోజు నా మాట ఎవరైనా దుఃఖింప చేశానా, ఈరోజు ఎవరి గురించి నేను అబద్ధ సాక్ష్యం చెప్పానా, ఈరోజు ఎవరికైనా హాని కలిగించానా. ఈ పరిశీలన, మనల్ని మనము ప్రశ్నలు వేసుకుంటూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటే నిజంగా మనము ఎవరినైనా బాధ పెట్టినట్టు మనకు కనిపిస్తే మనం వారి దగ్గరికి వెళ్ళి మనం పశ్చాత్తపడడానికి, వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి క్షమాపడడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. కానీ చాలా మంది క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితాలలో ఏమవుతుందంటే, ఈ మనల్ని మనం పరిశీలన చేసుకోలేని స్థితిలో ఉంటున్నాం. ఎంతో మందిని బాధ పెడుతుంటున్నాం. మన మాటల ద్వారా, మన పాడుతున్న ద్వారా, మన క్రియల ద్వారా, మనకు ఆలోచన ద్వారా ఎంతో మందిని బాధ పెడుతూ ఉంటున్నాం. కానీ మనం పరిశీలన చేసుకోలేకపోతూ ఉంటున్నాం. నిజంగా నా జీవితం విధంగా మనం పరిశీలన చేసుకోలేకపోతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఈ ప్రశ్న ఎప్పుడైతే మనకు వస్తుందో మనం పరిశీలన చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అందుకే ఏవి వదిలివేయాలి, ఏవి అలవాటు చేసుకోవాలి అంటే, మంచి అనుకూలమైన మాటలు మనం అలవాటు చేసుకోవాలి, దయగల మాటలు మనం అలవాటు చేసుకోవాలి, దూషణకరమైన మాటలు మనము విసర్జించాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో మాట వ్రాయబడినది, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి అని దేవుని వాక్యంలో చూస్తుంది. ఇవన్నీ కూడా సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఈ యొక్క 2024 సంవత్సరంలో మనం ఏవి వదిలివేయాలి అంటే ఇవన్నీ కూడా వదిలివేయాలి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుడి. ఇవి ఎప్పుడైతే మనం విసర్జిస్తామో మన జీవితంలోకి యేసయ్య వస్తాడు, మన హృదయంలోకి యేసయ్య వస్తాడు. దూషణకరమైన మాటలు మనలోంచి ఎప్పుడైతే మనం తీసివేసుకుంటామో, దయగల మాటలు ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో, ఎప్పుడైతే ఆ దూషణకరమైన మాటలు వదిలివేస్తే, దూరం చేసుకుంటే యేసయ్య మనతో ఉంటాడు. మనందరి జీవితాలను గొప్పగా అద్భుతకరంగా దేవుడు ఆశీర్వదిస్తాడని దీనికి వాక్యంలో చూస్తుంటున్నాం. ఒక భక్తుడు ఉన్నాడు, త్రాగుబోతు అయినటువంటి బిల్లీ బ్రే అనేటువంటి భక్తుడు ఉన్నాడు. అతను 1794 సంవత్సరంలో జూన్ 1వ తారీఖున ఇంగ్లాండ్ దేశంలోని కార్న్వాల్ రాష్ట్రంలో 12 ఎయిడ్స్ అనే గ్రామంలో అతను జన్మించినట్లుగా మనకు అతని యొక్క చరిత్రలో మనం చూస్తుంటున్నాం. అయితే ఇతను చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారట. చనిపోయిన తర్వాత తాత దగ్గర బతికాడు. తాత దగ్గర బతికిన తర్వాత యవ్వన దశకు వచ్చిన తర్వాత తాత దగ్గర బతికాడు. తాత దగ్గర బతికిన తర్వాత యవ్వన దశకు వచ్చిన తర్వాత వేరే దేశానికి, వేరే ప్రాంతాలకు వెళ్ళి బొగ్గుగనులలో అతను పనిచేశాడు. అక్కడ పనిచేస్తున్నటువంటి సమయంలో అతనికి ఏం జరిగిందంటే, అతను చాలా భయంకరమైనటువంటి త్రాగుబోతుగా మారిపోయినాడు. తాత దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. భక్తి దేవుని అంటే భయం కొంచెం తాత దగ్గర ఉన్న బాగానే ఉన్నది. కానీ అక్కడ నుంచి ఎప్పుడైతే బయటి ప్రదేశానికి వెళ్ళినాడో, వేరే దేశానికి వెళ్ళినాడో, అతను త్రాగుబోతుగా మారినట్లు మనం చూస్తుంటున్నాం. అయితే ఆ త్రాగుబోతుగానే ఉంటూ ఏం చేసుకున్నాడు, వివాహం కూడా చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత అతనికి సంతానం కూడా అయినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అతడు అక్కడికి పడిపోయిన తర్వాత పాత భార్యను తీసుకొని రావడం జరిగింది. మళ్ళా తన సొంత గ్రామానికి అక్కడ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటే పిల్లలు కన్నాడు. పిల్లల కన్న తర్వాత తన యొక్క భార్యను తీసుకొని తన ఇంటికి వచ్చి తన గ్రామానికి వచ్చాడు, తన దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా త్రాగడము,
ఎక్కడ పడితే అక్కడ పడిపోవడము, ఆ విధంగా చేస్తున్నాడంట. ఆయన కింద పడిపోయినప్పుడు ఎన్నో ఒకరు పడిపోతే ఈమె ఏం చేయాలి? తన భర్తను మనం లేపుకొని వచ్చి భుజాల మీద చేసుకొని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు లేపుకొని వచ్చి తన ఇంట్లో పడుకోబెట్టి ఆయన షూ ఇప్పడము, ఆ విధంగా ఆయనకు మళ్ళా అట్లా భర్తతోని కాలు తోడము, ముఖంతో తూడ్చి ఆ విధంగా పడుకోబెట్టడము, చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితులు ఆమె ఎదుర్కొన్నది ఆయన భార్య. అయితే ఈ బిల్లిబ్రే త్రాగినప్పటికీ కూడా ఇంతకుముందు తాగారున్నాడు, కొంచెం ఆయన వాక్యం తెలుసు కాబట్టి, ప్రార్థన తెలుసు కాబట్టి అతని యొక్క అంతరాత్మలో త్రాగుతున్నాడు, కానీ బంద్ చేసుకుందాం అనుకుంటున్నాడు, కానీ బంద్ చేసుకోలేకపోతూ ఉంటున్నాడు. చాలాసార్లు బంద్ చేసుకుంటారు. సంవత్సరం వచ్చిన వాళ్ళు బంద్ చేసుకుందాం అనుకుంటాడు, చాలా బంద్ చేసుకోలేకపోతూ ఉంటున్నాడు. చాలా మంది జీవితాలు అట్లే ఉంటున్నాయి. బంద్ చేసుకుందాం, ఇది ఏమైనా బలహీనతలు ఉంటే ఈ సంవత్సరం తీసేసుకుందాం అనుకుంటాం, కానీ ఎవరు తీసేసుకోరు. మనసులో మాత్రం అనుకుంటారు, కానీ దాన్ని తీసేసుకోలేకపోతున్నారు. శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. బిల్లిబిరే జీవితం కూడా అదే జరిగింది. ఒకరోజు రాత్రికాల సమయంలో పడుకున్నప్పుడు తన భార్య అతనికి చేస్తున్న సేవ ఒకసారి నాకు జ్ఞాపకం చేసుకున్నాడు. పడుకలో తాగి పడుకున్నాడు. తాగి పడుకున్నప్పుడు కూడా అతనికి ఎట్లా ఉందంటే తన భార్య చేసేటటువంటి ఆ సేవ అంతా జ్ఞాపకం చేసుకున్నాడు. తను పరిశీలన చేసుకున్నాడు. నైట్ పడుకున్నప్పుడు పరిశీలన చేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే దేవుడు అతనితో మాట్లాడినాడు. నిజంగా ఆయన భార్య చేస్తున్న సేవ, ఆమె కష్టపడుతున్న విధానం, ఆయన ఆ విధంగా త్రాగడం ద్వారా తన పిల్ల పరిస్థితి ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తే తను పరిశీలన చేసుకుని, తన జీవితం పరిశీలన చేసుకుని అప్పుడు అక్కడికక్కడనే అదే నైట్, అదే మధ్యరాత్రి వేళ మంచం దిగి అక్కడనే మోకరించి దేవుడి దగ్గర పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాప ప్రార్థన చేసి తన జీవితాన్ని మార్చుకున్నాడో అప్పటి నుంచి బిల్లిబ్రే యొక్క జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయడము ప్రారంభించాడు. కొంతకాలం అయిన తర్వాత నిజంగా అతని యొక్క గ్రూప్ లో, అంటే అతనందరూ పనిచేస్తుంటారు కదా, అతని యొక్క టీంలో ఏమైపోయినంటే హిక్స్ అనేటువంటి ఒక వ్యక్తి సహోదరుడు 7 సంవత్సరంగా మంచం పట్టి జబ్బు పడి ఉన్నాడంట. 2 సంవత్సరాలు పూర్తిగా నోటి మాట కూడా రాలేదు. అయితే హిక్స్ మాట్లాడే వరకు అతను ఈ బిల్లిబ్రే ఏం చేసిండంట, నా గుంపులో ఉన్నటువంటి ఈ వ్యక్తి మంచం మీదకి వెళ్ళి దాదాపు 7 సంవత్సరాలు ఉంది, ఇతన్ని స్వస్థపరిచేంత వరకు నేను విడవను ప్రభు అని బిల్లిబ్రే తన కొరకు తన హిక్స్ అనేటటువంటి వ్యక్తి కొరకు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ప్రార్థన చేసినప్పుడు నిజంగా అతని 2 సంవత్సరాలు మాటలు లేనటువంటి వ్యక్తి మాట్లాడగలిగినాడు. 7 సంవత్సరాలు మంచం మీద పడినటువంటి ఆ వ్యక్తి లేచి నడవగలిగి ఉంటున్నాడు. ఇతనితో పాటు సేవలో ముందుకు కొనసాగాడు. హల్లెలూయా. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే బిల్లిబ్రే తన జీవితాన్ని నైట్ పడుకున్నప్పుడు పరిశీలన చేసుకున్నాడు. తన జీవితం గురించి ప్రశ్న వేసుకున్నాడు. నేను ఎందుకు ఇట్లా అయిపోయాను, నా పరిస్థితి ఏంది అని తన గురించి తాను ఆలోచన చేసుకున్నప్పుడు వెంటనే దేవుడు అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అతని జీవితం ఒక త్రాగుబోతుగా ఉన్నటువంటి బిల్లిబ్రే ఒక జీవితము చాలా గొప్పగా అద్భుతకరంగా మారినట్లు మనం చూస్తుంటున్నాం. ఒకరోజు తన కుమారుడు చాలా జబ్బు పడి ఉంటాడు. జబ్బు పడినప్పుడు ఆమె ఏం చేస్తుంటే డాక్టర్ గారు చెప్తారు, ఈ మందులు తీసుకొచ్చి నీ బాబుకి ఇస్తే బతుకుతాడు, లేకపోతే చనిపోతాడు. ఆ మందులు తీసుకుంటుంటే చాలా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి తీసుకొని రావాలి. అలాంటి పరిస్థితుల్లో ఆమె కొంచెమే డబ్బులు, ఆ మందుల పూర్తి డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు కొంచెమే డబ్బులు ఉన్నాయి, ఇవి ఎక్కడ ఏం ఖర్చు పెట్టద్దు, బాబుకు ఇస్తేనే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి మందులు తీసుకురామని చెప్పి పంపిస్తుంది. అతను మందుల అంగడికి వెళ్తున్నప్పుడు, మెడికల్ షాప్కి వెళ్తుంటున్నప్పుడు, ఆ డబ్బులు తీసుకుని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక వ్యక్తి ఆవు చనిపోయింది అంట, అతనికి ఆవే ఆధారము, ఆవు చనిపోయిందని చెప్పి మా బజార్లో అతను భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఇతని దగ్గర తన కుమారు కావాల్సిన మందులకు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే ఉన్నాయి, ఎక్కువ లేవు. మళ్ళా ఆ వ్యక్తి అడుకుంటున్నప్పుడు అతను ఏం చేశాడంటే తన కుమారుని గురించి ఏం ఆలోచించకుండా ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు ఆ వ్యక్తికి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు అతను తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే తన భార్య తన కుమారుని విషయంలో డబ్బులు ఇచ్చింది కదా మందులకు, అయితే ఇప్పుడు మందులు ఎట్లా చేయాలి, డబ్బులు అయితే అక్కడ అతనికి ఇచ్చేసాడు, మందులు ఇప్పుడు నేను ఎట్లా కొనాలని చాలా ఆలోచనలో పడ్డాడు, చాలా టెన్షన్లో పడ్డాడు. తర్వాత ఆ మందులు తీసుకోకుండా ఆలోచిస్తున్నప్పుడు అతనికి ఏం జరిగిందంటే అతని మనసులో ఒక ఆరాటం జరిగింది. ఏం జరిగిందంటే అప్పుడే అక్కడ ఒక కంప చెట్టు ఉన్నదంట. అక్కడ
ఆ కంప చెట్టు ఉన్నప్పుడు అతను ఏం చేసింటే ఆ కంప చెట్టు దగ్గర కూర్చొని దగ్గరికి వెళ్ళి ఆ కంప చెట్టు దగ్గరికి వెళ్ళి దాపుగా కూర్చొని ఏం చేశాడంటే అతను ప్రార్థన చేశాడు బిల్లిపై. ప్రార్థన చేసిన తర్వాత దేవుని స్వరం అతనికి వినిపించిందంట. బిల్లిపై, నీ కుమారుడు స్వస్థపరచబడినాడు, నీ ప్రార్థన నెరవేరింది, ఇంటికి వెళ్ళి నీ భార్యతో నీ కుమారునితో సంతోషంగా ఉండని చెప్పి తన భార్యకు చెప్పినప్పుడు నిజంగా వెంటనే తన ఇంటికి వెళ్ళి తన భార్యతో కలిసి తన కుమారుడు బాగుపడిన విధానం చూసి ఎంతో సంతోషంగా ఆనందంగా తన జీవితాన్ని కొనసాగించాడు బిల్లిప్రే. ఇంటికి వెళ్ళి తన బాగుపడ్డట్టు తన కుమారుని చూసి ఎంతగానో సంతోషించాడు. బిల్లిబ్రే తనలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని రాతి కలశంలో పరిశీలన చేసుకున్నాడు. తన కోసం కష్టపడుతున్న భార్య విషయానికి పరిశీలన చేసుకున్నాడు. నిజంగా నేను ఇంత త్రాగుబోతుంది కదా, ఇంత త్రాగుబోతూ ఉన్నట్టు నాకు నా భార్య ఎంతో సేవ చేస్తుంది అనేటువంటి ఆ విధాన్ని జ్ఞాపకం చేసుకొని తన జీవితం తానే ఒకసారి పరిశీలన చేసుకొని ఏం చేసిందంటే మారు మనసు పొందినప్పుడు గొప్ప అద్భుత కార్యాలు దేవుడు అన్న జీవితంలో చేశాడు. ఆయన ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వాదాలు స్వస్థతలు కలిగాయి. ఒక త్రాగుబోతు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిందంటే అతను తాను పరిశీలన చేసుకొని తన జీవితాన్ని మార్చుకున్నందుకే దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేశాడు. ఎంతో ఘనంగా ఆయన రాను తన జీవితాన్ని నేను చదివినప్పుడు పుస్తకం చదివినప్పుడు రాను తన జీవితంలో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ఎన్నో కష్టాలు ఇచ్చాడు. దేవుని కొరకు ఎంతో సమర్పించుకొని దేవుని సేవ చేసిన మనం చూస్తుంటున్నాం. మనం కూడా దేవుని బిడ్డ, మనము దేవుని సేవకులు ఉంటే మనం కూడా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సేవా విషయంలో ఏ విధంగా మనం సేవ చేస్తుంటాం, వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉన్నది మనది, వ్యక్తిగత జీవితంలో మనం ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తుంటున్నాం, ఎలాంటి లక్షణాలు కలిగి జీవిస్తుంటున్నాం, ఆత్మ సంబంధంగా దేవుని దగ్గరగా మనం జీవిస్తుంటున్నామా, మనలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఒకవేళ బిల్లిబ్రే ఆ విధంగా ఎప్పుడైతే పరిశీలన చేసుకున్నాడో ఆయన జీవితం గొప్ప అద్భుతాలు చేశాడు. తన జీవితాన్ని మార్చుకోవడానికి చాలా ఉపయోగపడింది. నేను కూడా మనం పరిశీలన చేసుకుంటే మనం ఏవి వదిలేస్తుంటున్నాం, ఏవి అలవాటు చేసుకుంటున్నాం. మంచి వాటిని కొన్నిసార్లు చాలా జీవితాల్లో మంచి వాటిని వదిలేం జరుగుతుంటుంది, చెడ్డ వాటిని అలవాటు చేసుకోవడం జరుగుతుంటుంది చాలా జీవితాల్లో. అవి నాకు తెలవాలి, గుర్తుకు రావాలి అంటే మనము రాతి కలశంలో పడుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమంతా నేను దేవునికి ఏమైనా చెడుగా చేశానా, ఈ దినమంతా అయిష్టంగా దైవిక విషయంలో నేను బలహీన పడిపోయి అయిష్టంగా ఏమైనా చేశానా, ఇతరుల పట్ల ఎవరికైనా బాధ పెట్టానా, ఇవన్నీ పరిశీలన చేసుకుంటే బిల్లిబ్రే జీవితం ఏ విధంగా మారిపోయిందో నీ జీవితం నా జీవితం కూడా ఆ విధంగా మారిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, నేను మన జీవితంలో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఏవి వదిలివేయాలి, ఏవి అలవాటు చేసుకోవాలి. ఈ ప్రశ్న ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనము ఏవి వదిలివేయాలో ఏవి అలవాటు చేసుకోవాలో దేవుడు మనకు బయలుపరుస్తాడు. వాటిని వదిలివేస్తాం, అలవాటు చేసుకునేటివి అలవాటు చేసుకుంటాం, వదిలివేస్తాం. బిల్లిబిరి మాదిరిగా దేవుని సేవలో బలంగా వాడబడతాం. కాబట్టి ప్రభా ఇప్పటి నుంచి మాట్లాడు ప్రభా, నేను ఆ జీవితం పరిశీలన చేసుకుంటాను ప్రభా, నాలో ఉన్నటువంటి నీకు అయిష్టమైన తీసివేసుకుని వదిలివేసుకొని నీ సేవలో ముందు కొనసాగడం తీర్మానం చేసుకుందాం. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్టు రెండవ ప్రశ్న ఏంటి అంటే ఏది తెరవబడినది, ఏది మూయబడినది. ఏది తెరవబడిన మన జీవితంలో ఏది తెరవబడినది, ఏది మూయబడినది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండో ప్రశ్న ఏంటంటే ఏది తెరవబడినది, ఏది మూయబడినది. మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు మూసివేసిన ద్వారాలు ఏమిటి, దేవుడు తెరిచి ఉంచినటువంటి ద్వారాలు ఏమిటి అనేటట్టు మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే తప్ప మనం మన ఆ యొక్క ఆత్మ జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక డోర్ ఓపెన్ చేసి ఉంటాడు. నీకు ఒక డోరు, నాకు ఒక డోరు, మనందరికీ ఒక్కొక్క డోర్ ఓపెన్ చేసి ఉంటాడు. దేవుడు తెరిచిన డోర్ మనము తెలుసుకోవాలి అంటే మనం ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు అన్వేషించాలి. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక డోర్ ఓపెన్ చేశాడు, ఒక తలుపు ఆయన ఓపెన్ చేశాడు. ఏ విధంగా మనం అన్వేషించాలి, దేవుని యొక్క డోర్ తెలుసుకోవాలి, మన కొరకు ఓపెన్ చేసినటువంటి ఆ యొక్క డోర్, ఆ తలుపు మనం తెలుసుకోవాలి అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా, అన్వేషించడం అనగా దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా, ప్రార్థన బాగా చేయడం ద్వారా, వ్యక్తిగత ప్రార్థన చేయడం ద్వారా, దేవుని కార్యక్రమాల్లో క్రమంగా పాల్గొనడం ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని బాగా అన్వేషిస్తే, ఆత్మీయ జీవితంలో బాగా మనం అన్వేషణ కలిగి ఉంటే మనకు దేవుడు ఏ డోర్ ఓపెన్ చేసినాడో ఆ డోర్ మనకు అర్థమవుతుంది. ఇదిలో చాలా మందికి దేవుడు మనకు ఏ డోర్ ఓపెన్ చేసిండో మనకు తెలియడం లేదు. మనలో ఉన్నటువంటి ఆ దేవుడు ఓపెన్ చేసిన ఆ డోర్ మనము తెలుసుకోలేకపోతూ ఉంటున్నాం. అందుకే నేను ఆ డోర్ ఓపెన్ చేసినటువంటి డోర్
మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన దేవుని యొక్క వాక్యాన్ని బాగా అన్వేషించాలి, బాగా ధ్యానించాలి. వ్యక్తిగత ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలని మన దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దేవుడు తెరిచిన డోర్ ఓపెన్ కావాలంటే ఈ మిగిలినవన్నీ కొన్ని డోర్స్ మన జీవితంలో మూయబడాలి. అవి మూసి వేయకపోతే రైట్ డోర్ దగ్గరికి మనము వెళ్ళలేం. దేవుడు ఓపెన్ చేసినటువంటి ఆ డోర్, పరలోక రాజ్యపు ద్వారము, మనము వెళ్ళాలి అంటే, తెలుసుకోవాలి అంటే ఆ డోర్లోకి, ఆ రైట్ డోర్, మన డోర్ రైట్ డోర్ ఏంటంటే పరలోక రాజ్య ద్వారం. అది రైట్ డోర్. ఆ రైట్ డోర్కి మనం వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని డోర్స్ మూసివేయబడాలి. పాపం అనేటటువంటి ద్వారము, పాపం అనే డోర్. అదేవిధంగా లోకస్లోని చాలా చాలా డోర్లు ఉన్నాయి. చుట్టుపక్కల మనము రైట్ డోర్కి వెళ్ళాలంటే కుడి పక్కన చాలా డోర్స్ ఉంటాయి. పాపము, ఇంకా అసూయ, ఇంకా గర్వము, కొన్ని డోర్స్ ఉంటాయి. ఈ డోర్స్ అన్నికి ఒకవేళ తెరిచి ఉంటే మనం ఏదో ఒక డోర్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రైట్ డోర్కి వెళ్ళాలి అంటే ఈ డోర్స్ అన్ని మన చేతుల్లో మూసివేయబడాలి. ఈ డోర్స్ మూసివేయబడితే తప్ప మనం వెళ్ళలేం. కాబట్టి మన జీవితంలో ఈ డోర్స్ అన్ని మూసివేసుకోవాలని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో జ్ఞాపకం చేసి మనం చూస్తుంటున్నాం. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మాట రాయబడింది, ఇదిగో తలుపు నీ యొద్ద తీసి ఉన్నాను, దానిని ఎవడునో వేయ నేరడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు మన కొరకు డోర్ తీసి ఉంచాడు. ఆ డోరు ఎవడు కూడా వేయచాలడు. నువ్వు తప్పనిసరిగా వెళుతావు. ఈ లోక సంబంధమైన డోర్స్ మనం మూసివేసుకుంటే మన కొరకు ఆ లోక సంబంధమైన డోర్స్ మనం మూయబడితేనే మనం పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆ ద్వారంలోకి, ఆ మేలి బంగారంతో వజ్ర వైడూర్యంతో అలంకరించబడినటువంటి ఆ ద్వారంలోకి మనం వెళ్ళగలుగుతామని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి నేను ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను దేవుడు తెరిచి ఉంచిన డోర్ విషయంలో మన జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఏది తెరవబడినది, ఏది మూయబడినది. మన జీవితంలో పాపం అనే డోర్ మూయబడాలి, అసూయ డోర్ మూయబడాలి, గర్వం అనే డోర్ మూయబడాలి, లోక సంబంధమైన ప్రతి డోర్ మూయబడాలి. పరలోక సంబంధమైన ద్వారం విషయంలో మనం తెరవబడాలి. ఆ ద్వారం తెరవబడాలి అంటే ఇవి మూయబడితేనే ఆ ద్వారం తెరవబడుతుంది. దీని వాక్యంలో చూస్తున్నాం. పౌలు జీవితంలో అపోస్తల కార్యం 16వ అధ్యాయం 6 నుంచి 10 వచనంలో చూస్తే, పౌలు ఆసియా తలుపు తట్టినప్పుడు ప్రభువు అది తెరవలేదంట. తర్వాత ఆసియా నుంచి అది వాక్యం చదివితే ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ నుంచి వేరే ప్రక్రియ అంటే ఇంకా వేరే ప్రాంతానికి, అక్కడ నుంచి మూసియా అనేటువంటి ఆ ప్రాంతాలకు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళాడు. ఎక్కడ కూడా వెళ్ళాను కూడా అతనికి దేవుడు డోర్ ఓపెన్ చేయలేదు. దేవుడు ఓపెన్ చేసే డోర్ ఏంటంటే మాసిదోనియాకి వెళ్ళాలని దేవుని యొక్క చిత్తం ఉన్నది. కాబట్టి ఈ డోర్స్ అన్ని మూసివేశాడు దేవుడు. తర్వాత పౌలు ప్రార్థన చేసి ఉండొచ్చు, నిజంగా నేను ప్రభు సేవ పరిచర్యకే వెళ్తున్నాను కదా, నాకు ఎందుకు ఈ డోర్స్ అన్ని మూసివేయబడుతున్నాయి అని చెప్పి అతను ఎంతగానో ఒక ఆలోచనకరమైన ప్రార్థన కూడా చేసి ఉండొచ్చు. అపోస్తల కార్యములు 16:9 వచనంలో మాసిదోనియా దోష అంటే ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు అతను పడుకొని ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రార్థిస్తున్నప్పుడు ఆ దేవుడి యొక్క దర్శనం ఎట్లా వచ్చిందంటే, మాసిదోనియా దేశస్తులు కూడా వచ్చి నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలకు దర్శనము కలిగెను అని దీనికి వాక్యం రాయబడింది. పౌలు విషయంలో దేవుని ఉద్దేశము, దేవుడు ఓపెన్ చేసిన డోర్ ఏంటంటే మాసిదోనియా. అది పౌలు గ్రహించలేదు. పౌలు ఆసియాకి వెళ్ళాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, కానీ దేవుడు ఓపెన్ చేయలేదు. ప్రభువే ఆ డోర్స్ మూసేశాడు. తన పరిశుద్ధాత్మ కూడా ఆ డోర్స్ మూసేశాడు. ఎప్పుడైతే ఈ దర్శనం కలిగిందో పౌలు అప్పుడు మాసిదోనియాకి వెళ్ళినట్లుగా, అక్కడ ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం చాలా మందికి తెలుసు. పౌలు యొక్క జీవితంలో అక్కడ మాసిదోనియా సంఘస్థులు ఎంతగానో పౌలుకు సేవ పరిచయాలు ఎంతగానో వాళ్ళు సాయం చేసినట్లుగా, నిజంగా బలంగా పౌలు సేవలో వాడబడే విధంగా వాళ్ళు ఆర్థిక సాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏది తెరవబడింది, ఏ డోర్ తెరవబడింది, ఏ డోర్ మూయబడింది మనం గుర్తించగలిగితే ఈ లోక సంబంధమైన డోర్స్ మనము మూసుకోవడానికి, వదిలివేయడానికి మనము సిద్ధంగా ఉంటామని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. పిబి మనోహర్ అనేటటువంటి ఒక వ్యక్తి అమృత జలులు అనేటటువంటి కథల పుస్తకం రాశాడు. ఈయన గూర్చిపోయినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్ లో డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఆయన పనిచేశాడట. ఈయన చాలా తలనొప్పితో బాధపడేవాడు. చాలా భయంకర తలనొప్పి వచ్చేసి 1996 సంవత్సరంలో
ఏలూరులోని రైల్వే స్టేషన్కు వెళ్ళాడు, అక్కడ తగ్గలేదు. అట్లా చాలా చోట్ల చాలా ప్రయత్నం చేశాడు. దాదాపు 1,50,000 ఆ దినాల్లో ఖర్చు అయినట్లుగా మనం చూస్తున్నాం. 1996 సంవత్సరాలు అంటే మనకు సమీపంలో ఉన్నటువంటి సంవత్సరమే, దగ్గరలో ఉన్న సంవత్సరమే. 1,50,000 ఖర్చు అయింది. కొందరు సలహా ఇచ్చారు. ఏం సలహా ఇచ్చారంటే, తాండూరులో బి మేరమ్మ అనేటటువంటి దైవజనురాలు ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళండి, స్వస్థ పొందుతారు అని కొంతమంది సలహా ఇచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, మనసులో ఏమనుకున్నాడు అంటే, ఆమె దగ్గరికి వెళ్తే నాకు తక్కువ అవుతుందా, నేను ప్రార్థన చేసుకుంటే తగ్గదా, నేను ప్రార్థన చేసుకుంటే నాకు దేవుడు తక్కువ చేయడా అనేటటువంటి ఒక అహంకారంతో ఆయన ఏం చేశాడంటే అక్కడ వెళ్లకుండా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, కొంతకాలం జరిగిపోయింది. 1996 సంవత్సరాలు జరిగిపోయింది. మళ్ళా ఈ 1997 సంవత్సరంలో డిసెంబర్ 23 తారీఖున 1997 సంవత్సరంన చాలా తలనొప్పి, భయంకరంగా తలనొప్పి వచ్చేసిందంట. ఇంకా ఇంతకు ముందు ఉన్నటువంటి తలనొప్పి కంటే చాలా విపరీతమైన తలనొప్పి వచ్చేసింది. ఆయన పడి పొర్లి ఏడ్చేటటువంటి విధంగా తలనొప్పి వచ్చేసిందంట. అప్పుడు ఏం చేశాడంటే, పోయిన సంవత్సరంలో ఎంతోమంది చెప్పారు కదా, అక్కడ మేరమ్మ దగ్గర ఉంటూ తాండూరుతో అక్కడ మేరమ్మ దగ్గర అక్కడికి వెళ్తే బాగు చేసి చెప్పినప్పుడు ఆయన అప్పుడు ఆలోచించి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు ఏం చేశాడంటే, అక్కడ ఏం చేశాడు, ఈయన పివి మనోహర్ అంటే వ్యక్తి అక్కడ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె నూనె రాసి అతని కొరకు ప్రాణం చేసింది. ప్రాణం చేసిన వెంటనే అతనికి ఆ తలనొప్పి పూర్తిగా మటుమాయమైపోయింది. ఈ సాక్ష్యం ఇతను 28వ తారీఖు 28/5/2004లో ఈ పుస్తకంలో వ్రాసినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నేటి వరకు కూడా తలనొప్పి రాలేదని ఆ పుస్తకం ఆయన రాశాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, ఈయనకు తెరబడిన డోర్ మేరమ్మ డోర్. అక్కడికి వెళితే అప్పుడే బాగా అయ్యేది. ఎంతోమంది చెప్పారు కానీ ఎంతోమంది చెప్పారు కానీ వినలేదు. విన్నందుకు ఏమైపోయింది, అతని రోగము తగ్గలేదు, నొప్పి తగ్గలేదు. కానీ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆ నొప్పి అనుభవించిన తర్వాత సంవత్సరం తర్వాత వెళితే అక్కడ బాగుపడినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈయన ఆమె యొక్క ప్రాంతానికి వెళ్ళడానికి అన్వేషించలేదు. పివి మనోహర్ గారు దేవుడు తెరిచినటువంటి ఆ మేరమ్మ డోర్ దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అందుకే స్వస్థ పొందుకోలేకపోయాడు. వెళ్ళిన తర్వాత స్వస్థ పొందుకోలేదు. కాబట్టి మన జీవితంలో ఏది తెరవబడింది, ఏది ముయ్యబడింది అనే విషయాలు మనము తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే, అన్వేషిస్తే మన జీవితంలో మనకు ఏది తెరవబడింది అనేది మనకు అర్థమవుతుంది. పరలోక రాజ్య ద్వారం మనకు తెరవబడింది, మనకు ఈ లోక సంబంధమైన ద్వారాల్లో మూయబడిన మనకు అర్థమవుతుంది. అన్వేషించకపోతే ఏవి అర్థం కాదండి. కాబట్టి మనం అన్వేషించాలని దేని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. మూడోది జ్ఞాపకం చేసుకున్నాం. మూడో ప్రశ్న ఏంటి అంటే, దేవుని కొరకు మనము ఏమి వెచ్చిస్తున్నాం? దేవుని కొరకు మనము ఏమి వెచ్చిస్తున్నాం అనే ప్రశ్న మన అందరి లోపల రావాలని చూస్తున్నాం. మొట్టమొదటిగా మనము ఏమి వెచ్చించాలంటే, మొట్టమొదటి జ్ఞాపకం చేసుకుంటే సమయాన్ని మనము దేవుని కొరకు వెచ్చించాలి. సమయంలో కూడా మనము 10% సమయాన్ని మనము దేవుని కొరకు మనం వెచ్చించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కీర్తనలో 5వ కీర్తన 3వ వచనంలో యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకొని ఉందును. దావీదు మహారాజు ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆయన దేవుని దగ్గర ప్రార్థనలో ముందు కొనసాగుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. దేవుని ద్వారా వ్యక్తిగత ప్రార్థన కూడా చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని కొరకు తన సమయాన్ని వెచ్చిస్తుంటున్నాడు. చాలా మంది జీవితంలో దేవుని కొరకు సమయాన్ని వెచ్చించలేని పరిస్థితి చాలా మంది ఉంటున్నారండి. ఆదివారపు ఆరాధన కూడా చాలా మంది పాల్గొనలేకపోతూ ఉంటున్నారు. ఒక ఆదివారం వెళ్తే చాలు, మిగతా రోజులలో సంఘంలో ఏ కార్యక్రమంలో వెళ్ళరు. ఒకటే ఆదివారం వెళ్తే మళ్ళా ఆదివారం. చాలా మంది జీవితంలో విధంగా ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుని కొరకు మనం సమయాన్ని వెచ్చించాలి. దేవుని సమయాన్ని మనము చాలా మంది దొంగిలిస్తుంటున్నాం. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా మన సొంత పనుల కొరకే వాడుకుంటున్నాం. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం దొంగిలిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ విధంగా దొంగిలించడం ద్వారా దేవుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం దూరం అవుతాం. దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. కీర్తనకారుడు దావీదు మహారాజు కీర్తన 25వ కీర్తన 5వ వచనంలో చూస్తే అక్కడ దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నానని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దినమెల్లా దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. ఆయన చాలా బిజీ పర్సన్, చాలా బిజీగా ఉంటాడు. అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేస్తుంటున్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయన దినమెల్లా కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి దినాలు కూడా ఉన్నట్లు మనం చూస్తుంటాం. కీర్తనలో 34వ కీర్తన 1వ వచనంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇవన్నీ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుని కొరకు తన సమయాన్ని ఎంతగానో వెచ్చించినట్లుగా ఈ లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం.
కాబట్టి నేను మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా అందరం కూడా సమయాన్ని మనం దేవుని కొరకు వెచ్చించాలి. అదే ముస్లిమ్స్ విషయంలో జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు నిజంగా వారికి ఆదరణ సమయం ఉందంటే ఎంత డెవలప్మెంట్ బిజినెస్ అయినా, ఎన్ని లాభాలతో కూడిన బిజినెస్ అయినా కూడా వాళ్ళ షట్టర్ బంద్ చేసి ఆ సమయంలో వాళ్ళు వెళ్ళి వాళ్ళ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. కానీ చాలా మంది క్రైస్తవ విశ్వాసులు విధంగా చేయడం లేదు. నిజంగా వాళ్ళ భక్తి విషయంలో చూస్తే నిజంగా ఎంత వర్క్ ఉన్నప్పటికీ కూడా అక్కడ తన దగ్గర ఉన్నటువంటి పనివానికి అప్పగించి, లేకుంటే అవసరమైతే తాళం వేసి కూడా, ఎవరు లేకుంటే తాళం వేసి కూడా వాళ్ళు వెళుతుంటారు. నేను ఒకసారి ఏదో వాచ్ రిపేర్ ఉంటే ఆ మధ్యాహ్నం టైంలో 1 గంట టైంలో శుక్రవారం రోజు ఏదో నేను ఆ టైం బట్టి వాచ్ రిపేర్కి వెళ్ళాను. ముస్లిం అతను వాచ్ జెడ్సెల్లో రిపేర్ చేస్తాడు. అతనికి వెళ్ళినప్పుడు సార్ ఒక్క నిమిషం సార్, నేను ఒక అరగంట సేపు నేను వెళ్ళి నేను ప్రార్థన చేసుకొని వస్తాను, నాకు నమాజ్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా రిక్వెస్ట్ చేశాను, లేదు సార్ నువ్వు వెయిట్ చేయాల్సిందే, నేను తప్పకుండా వెళ్ళి రావాల్సిందే, తప్పకుండా వెళ్ళి వస్తాను, నేను అక్కడికి వెళ్ళొచ్చినాక నీ పని చేస్తానని చెప్పి వెళ్ళగలిగాను. నేను అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా, అరే ఎంత భక్తి లేదని చెప్పి. కానీ నేటి క్రైస్తవ విశ్వాసులు ఆ విధంగా చేయలేకపోతూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుడారా, మనకు నేను జ్ఞాపకం చేస్తుందంటే మనం దేవుని కొరకు మనము ఏమి వెచ్చిస్తుంటున్నాం అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. సమయాన్ని మనం వెచ్చిస్తుంటున్నామా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. సమయాన్ని మనము వెచ్చించాలి. సమయం దేవుని కొరకు మనం సమయంలో మనం దేవునికి 10% సమయాన్ని మనము ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం. దేవుని కొరకు సమయాన్ని వెచ్చించకపోతే మనము అజ్ఞానులుగా ఉన్నట్లుగా మన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా దినాలు బహు చెడ్డగా ఉన్నాయి, అజ్ఞానులు కాక జ్ఞానం వాళ్ళు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్న అక్కడ లేఖన భాగంలో రాయబడి ఉంటుంది. కాబట్టి నేను దేవుని సమయం దొంగిలించకుండా మనం దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాన్ని మనం కొనసాగించమని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసి, రెండోది జ్ఞాపకం చేసుకున్నట్టే మనం దేవుని కొరకు ఏమి వెచ్చిస్తున్న విషయం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు మనకున్నట్టు డబ్బును కూడా మనం దేవుని కొరకు వెచ్చించాలి. ప్రశ్న చేసుకోవాలి, నిజంగా నా సమయాన్ని దేవుని కొరకు వెచ్చిస్తున్నానా? నాకున్న డబ్బు విషయంలో నేను దేవుని కొరకు నా డబ్బును వెచ్చిస్తున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో చూస్తే దేవుని కొరకు డబ్బు వెచ్చించినటువంటి వారిలో బీద విధవరాలు మాత్రమే దేవుని కొరకు గొప్పగా వెచ్చించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే యేసు ప్రభు ఈమె ఇచ్చినంత కూడా ఎవరు కూడా ఇవ్వలేరు నా సాక్ష్యం చెప్తుంటున్నాడు. బీద విధవరాలు ఇచ్చినంత ధనవంతులు ఎవరు కూడా ఇవ్వలేరు. నిజంగా చాలా మంది మేము తీర్మానాలు చేసుకుంటాం, సంవత్సరం తీర్మానాలు చేసుకుంటాం, కానీ నిజంగా దేవునికి మనం ఏమి కూడా వెచ్చించలేకపోతూ ఉంటున్నాం. దేవుని కొరకు మనము ఏమి కూడా వెచ్చించలేకపోతూ ఉంటున్నాం. సగం లేకపోతే 10%. చాలా మంది 70,000 80,000 కొంతమంది ₹1,00,000 కూడా జీతం ఎత్తి ఉండవచ్చు. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ కూడా వారికి వస్తుంటాయి, కానీ అందులో నుంచి 10% దేవునికి వెచ్చించలేకపోతూ ఉంటున్నాం. వాక్యం చదువుతూ ఉంటున్నాం, వాక్యం చెప్తూ ఉంటున్నాం, వాక్యం ధ్యానిస్తూ ఉంటున్నాం, కానీ దైవికమైన విషయాన్ని మనం ఇచ్చే విషయానికి వచ్చే లోపల ఏమవుతుందంటే చాలా మంది వెనుకబడిపోతూ ఉంటున్నాం. దేవుని కొరకు వెచ్చించలేకపోతూ ఉంటున్నాం, సమయాన్ని వెచ్చించలేకపోతూ ఉంటున్నాం, మనకున్న డబ్బును దేవుని కొరకు వెచ్చలేకపోతూ ఉంటున్నాం. అందుకే సంవత్సరము దేవుని యొక్క ఆశీర్వాదాలు దూరం అవుతూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను రోజు ఈ నూతన సంవత్సరంలో 3 ప్రశ్నల గురించి మనం ధ్యానం చేసుకుంటాం. మొట్టమొదటి ప్రశ్న, ఏవి మనము వదులుకోవాలి, ఏవి మనము అలవాటు చేసుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాం. దయగల మాటలు అలవాటు చేసుకోవాలి, దూషణకరమైన మాటలు మనము వదిలివేయాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా, ఏది తెరవబడింది, ఏది మూయబడింది అనే విషయాలు మనము ప్రశ్న వేసుకోవాలి. నా జీవితంలో పల్లక రాజ్యమైన డోరు తెరవబడింది, లోకస్థమైన డోర్స్ మూయబడినాయి. ఈ డోర్స్ నేను టచ్ చేయకూడదు, ఈ డోర్స్ దగ్గర వెళ్ళకూడదు, నేను ఈ డోర్ దగ్గరికి వెళ్తే ఆ మెయిన్ డోర్ నేను దూరం చేసుకుంటానటువంటి ఆ విషయాన్ని మనం తెలుసుకుని మనం పరలోక రాజ్య ద్వారం వద్దకు మనం వెళ్ళడానికి సిద్ధపడాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మూడవది ప్రశ్న, దేవుని కొరకు నేను ఏమి వెచ్చిస్తున్నాను? నా సమయాన్ని వెచ్చిస్తున్నానా? నా దేవుని కొరకు నాకు ఉన్నట్టు డబ్బు వెచ్చిస్తున్నానా? మనం పరిశీలన చేసుకుందాం. మన సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులు ఉన్నట్టయితే, డబ్బు వెచ్చించలేని పరిస్థితులు ఉన్నట్టయితే, దేవా నాకు క్షమించినాను ఇప్పటి నుంచి ప్రభా తండ్రి, ఈ 2024 సంవత్సరం అంతా కూడా ప్రభా నాకున్నట్టు డబ్బును ప్రభా నీ కొరకు నేను వెచ్చిస్తాను, నాకున్న సమయాన్ని ప్రభా నేను నీ కొరకు వెచ్చిస్తాను ప్రభా, నాకు సాయం చేయరైనా. నేను ప్రభా నేను దూషికరమైన మాటలు మాట్లాడకుండా ఆయన దూషికరమైన మాటలు వదిలేస్తాను. దయగల మాటలు ప్రభా నేను ఈ 2024 సంవత్సరంలో నేను మాట్లాడతాను ప్రభా. నాయన పాపమైన డోరు, అసూయైన డోరు, గర్వమైన డోరు, అహంకార డోరు ఇవన్నీ కూడా మూసివేసుకొని మూయబడి డోర్ల దగ్గర వెళ్ళకుండా ప్రభా నాయన నువ్వు తెరిచి ఉంచిన మెయిన్ డోర్, రైట్ డోర్ దగ్గరికి వెళ్ళడానికి నేను సిద్ధపడతాను ప్రభా.
నాకు సహాయం చేయని దేవుని అర్థం. అలాంటి జీవితం దేవుడు నీకును నాకును మనందరికీ దయచేయను గాక. ఆమేన్.